శుభోదయం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈనాటి విశేషం మాస శివరాత్రి, శివారాధన. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి అనే 5 విధముల శివరాత్రులలో మాస శివరాత్రి మూడవది శ్రేష్టమైనది. ఈ రోజున శివాయ గురవే శివాయ గురవే, ఓం నమ శివాయ ఓం నమ శివాయ, శివనామ స్మరణ శ్రేయోదాయకం. అలాగే మనం ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజు కూడా తిరుప్పావై పాశురములను అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో భాగంగా ఈ రోజున 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. సూర్యనారాయణమూర్తి తన సంచార గతిని అనుసరించి ధనురాశిలో ప్రవేశించినది మొదలుగా మకరంలోనికి చేరేంత వరకు ఉండేటటువంటి ఆ మధ్యకాలం 30 రోజులు ప్రతిరోజు కూడా గోదాదేవి తల్లి అందించిన ఒక్కొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకోవడం, స్తోత్రం చేయడం ఒక విధి. ఇలా చేయడం కాత్యాయని వ్రతం, ధనుర్మాస వ్రతం అని చెబుతారు పెద్దలు. ఈ 12వ రోజున చెప్పేటటువంటి 12వ పాశురంలో గోదాదేవి 7వ గోపికను మేలుకొలుపుతున్నది. ఈ 7వ గోపిక శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కులశేఖరాల వారికి ప్రతీక అని కూడా సంప్రదాయకులు చెబుతారు. కృష్ణ పరమాత్ముడిని నిరంతరం అంటిపెట్టుకుని ఉండేటటువంటి వాడు ఒకానొక గోపాలకుడు ఉన్నాడు. ఆ గోపాలకునకు అనంతమైనటువంటి గోసంపద ఉన్నది. ఆ గోసంపదను పరీక్షించుకుంటూ కృష్ణుడు సేవ చేస్తూ నిరంతరం కృష్ణునికే సన్నిహితంగా ఉండేటటువంటి ఆ గోపాలకునకు ఒక చెల్లెలు కూడా ఉన్నది. ఈ 7వ గోపిక ఆ చెల్లెలు. మా అన్నగారికి ప్రాణ స్నేహితుడు కృష్ణ పరమాత్ముడు కాబట్టి మా ఇంటికి వస్తాడు. నేను ఆయన కోసం వేచి ఉండే అవసరం లేదు. నేను ఆయనను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళే అవసరమూ లేదు. భగవద్ అనుభవం కోరేటటువంటి వాళ్ళంతా కూడా, కృష్ణానుభవం కోరేటటువంటి వాళ్ళంతా కూడా ఆయన కోసం వెళుతూ ఉంటే ఆ స్వామి మా అన్నగారి కోసం మా ఇంటికే వస్తాడు, నాకు దర్శనమిస్తాడు, నాకేం చింత అన్నట్లుగా ఈ 7వ గోపిక నిద్రిస్తున్నది. ఈ 7వ గోపికను శనైత్తింగళమే అనేటటువంటి భావనలతో ఆరంభమయ్యేటటువంటి ఈ 12వ పాశురంలో తల్లి మేలుకొలుపుతున్నది. మనకు నిదానై పాడువం నీవాయ్ తిరవాయి అని తానెలిందిరాయి ఈదన్న పేరు రకం అని కొనసాగేటటువంటి ఈ పాశురంలో గోసంపద తన లేగదూడుల మీద ప్రేమని ఎలా స్రవింపజేస్తుందో 3 విధములుగా వర్ణిస్తుంది ఈ పాశురం. మాతృవాత్సల్యం అంటాం, వాత్సల్య భావన అంటాం. ఆవుకు తన లేగదూడ మీద అనంతమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ పొదుగు నుండి పాలధార దానంతట అదే స్రవిస్తూ ఉంటుంది. ప్రారబ్ధ సంచిత కర్మాదులన్నీ కూడా 3 విధములుగా మనల్ని బాధిస్తూ ఉంటే భగవద్ అనుభవం ఉన్నప్పుడు 3 విధములుగా ఈ భగవంతుడి ప్రేమ, వాత్సల్యం, పాలధార అలా స్రవిస్తూనే ఉంటుందిట. ఈ కీర్తనలో, ఈ తిరుప్పావై పవిత్రమైన పాటలో ఆ పాలధారలు ఏ విధంగా స్రవింపబడుతున్నవో వర్ణన అంతా కూడా పరమాద్భుతంగా ఉంటుంది. దక్షిణ దగ్గర ఉండేటటువంటి సుందరమైన లంక, ఆ లంకా నగరాధిపతి రావణుడు, అటువంటి రావణాసురుడు సంహారం చేసినటువంటి మహావీరుడు రామచంద్రమూర్తి అంటే శ్రీమన్నారాయణుడే, అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్ముడే. అటువంటి కృష్ణ పరమాత్ముడిని, ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తున్నాం మేమంతా కూడా. వినిపించడం లేదా? నీవు కూడా రావాల్సింది. మేమంతా కూడా ఆ నందగోప భవనానికే వెళుతున్నాం. ఆ పరాత్పరుడు జగన్నాటక స్తుతిధారి శ్రీమన్నారాయణమూర్తి దర్శనార్థమే వెళుతున్నాం కాబట్టి నీవు కూడా రావాల్సింది. ఓ గోపాలకుని చెల్లెలా, మీ ఇంటికే స్వామి వస్తాడు అనేటటువంటి ధీమాతో నిద్రిస్తున్నావో గోపిక, లేవవలసింది, వెళదామంతా కూడా అంటూ ఈ 12వ పాశురంలో ధ్యానావస్థలో ఉండేటటువంటి గోపికను గోదా తల్లి మేలుకొలుపుతున్నది. ఈ 4 పాశురములు
9, 10, 11, 12 ఈ నాలుగింటికి కూడా 30 పాశురములలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇందులో ప్రత్యేకంగా శ్రవణేంద్రియం, నేత్రేంద్రియం వీటి గురించి ప్రస్తావన విశేషంగా ఉంటుంది. ఈ రెండింటి ద్వారా నాలుగింటిలో ఉండేటటువంటి సాధన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగింటిని కూడా నియంత్రణలోకి తెచ్చుకోవడం ధ్యానావస్థలోనే సాధ్యం. కాబట్టి ఈ 4 పాశురములకు కూడా ధ్యాన స్థితి అని చెబుతారు ప్రాజ్ఞులు. ఈనాటి విశేషం 1 మాస శివరాత్రి, శివారాధన చేద్దాం. అలాగే మార్గశీర్ష మాస వ్రతం, ధనుర్మాస వ్రతంలో ప్రత్యేకంగా 12వ పాశురంగా ఈ రోజున మనం మన ఇంద్రియాలను మేలుకొలిపి పరమాత్మ నామాన్నే విందాం, పరమాత్మ నామాన్నే అందాం అని విన్నవిస్తూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.